परिमलपत्र पुष्पाणि समर्पयामि सुवर्ण पुष्पाणि समर्पयामि రిక్వెస్ట్ అంటే మా మేడం గారు కూడా చెప్తుంటారు. కదిపట్నానికి రాజీవ్ పోలీస్ స్టేషన్ అనేది చాలా అవసరము. అదేవిధంగా కదిరి ట్రైన్ విపరీతమైన ట్రైన్ దాదాపు 11 12 కూడా ప్రియాలు వస్తూనే ఉంటాయి. దీన్ని కూడా బైఫర్కేట్ చేయాలని 1 టౌన్ 2 టౌన్ ప్రపోజ్ చేసి మేడం గారు ఆల్రెడీ పంపించడం జరిగింది. కదిరి సర్కిల్ కూడా 5 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి సార్. వాటిని కూడా దానికంట ఎంపీకుంట తలుపులో ఒక సర్కిల్ గాను, నల్లజేరులు తనకల్లో ఒక సర్కిల్ గాను చేయాలని ప్రపోజ్ చేసి మేడం గారు పంపించారు. ఆమె దృష్టి పెడితే మన కదిరి ప్రాంతానికి ఇంకా కూడా భద్రత చేకూరుతుంది, ప్రజలు కూడా సెక్యూరిటీ ఉంటారని ఈ సభాముఖంగా విన్నవించుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ సార్ గారికి, మా మేడం రత్న ఐపీఎస్ మేడం గారికి, మాజీ ఎమ్మెల్యే పాఠశాల గారికి, ఇతర ప్రముఖులకు, ఇక్కడ ఇచ్చేసిన కౌన్సిలర్స్, మా సిబ్బంది, పత్రికా మిత్రులు, ఇతర ప్రముఖులకు పేరు పేరుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే సార్ చేతుల మీద, మేడం చేతుల మీద సీసీ కెమెరాలు ఓపెనింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా మహిళా రక్షణ విభాగం కూడా ఓపెన్ చేయడం జరిగింది. మన మేడం శ్రీమతి వి రత్న ఐపీఎస్ గారిని సాధారణంగా వేదికగా ఆహ్వానిస్తున్నాం. మేడం గారిని శ్రీమతి ఎమ్మెల్యే గారు బొకేతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. చాలా దానికోసం 7 వెహికల్స్ మా పోలీస్ ఆఫీసర్స్ అందరికి ఇస్తున్నారు. సో అది కూడా మన జిల్లాలో మొదటి ప్రయత్నం. సో ఆయనే చేశారు. సో ఆ వెహికల్స్ వస్తే కనుక ఇంకా ఆఫీసర్స్ ఇంకా యాక్టివ్గా పనిచేయడానికి, బోర్డర్ పోలీస్ స్టేషన్ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ మూవ్మెంట్ చేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. దీని గురించి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే మనం ట్రైన్ దగ్గర హిందూపూర్ క్రాస్ దాటి మనం పెట్టేది చౌక్లో సార్. ఇది కెమెరా యాక్చువల్గా చౌక్లో పెట్టాం సార్. ఇది 30 డాక్టర్ జూమ్ లో ఉంటుంది, కానీ మీరు ఎక్కడికి వేరే జూమ్ చేసేస్తే అక్కడ డిఫాల్ట్గా వచ్చేసి డిఫాల్ట్గా మనకి కొద్దిగా యాడ్స్ ఉన్నాయి సార్, కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది సార్. ఇది కాలేజ్ సర్కిల్లో ఉన్నాయి సార్, ఇది ఎన్టీఆర్ సర్కిల్లో ఉంది సార్. మీకు ఇవన్నీ కూడా కమిషనర్ గారు కోఆర్డినేట్ చేసి ఇవన్నీ క్లియర్ చేయించండి. కెమెరాకి ఎంత డిస్టర్బెన్స్, వాళ్ళకి డిస్టర్బెన్స్ ఏముందో క్లియర్ చేయించండి. ఇది ఎన్టీఆర్ సర్కిల్లో ఉంది సార్ కెమెరా. మనకి డైరెక్ట్ వచ్చేసి రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు ఉన్నాయి, తీసేసి మావైనా ఎవరు అలాగే ఎమ్మెల్యే గారికి, అలాగే గౌరవ ఎస్పీ మేడం గారికి, ఎదుగున్న పెద్దలందరికీ, ముందున్న పాత్రికేయులకి, మా కౌన్సిలర్స్కి, ప్రజలకి అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఇక్కడ చూస్తున్న ఈ టెక్నాలజీని నేను ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను మేడం. 2000 సంవత్సరంలో నేను యూకే వెళ్ళినప్పుడు నేను నా కెమెరా, ల్యాప్టాప్ పోగొట్టుకున్నాను. హ్యారియర్ స్ట్రీట్ అనే దగ్గర నేను పోగొట్టుకున్నానే కన్నా ఒక అతను నన్ను లాక్కొని వెళ్ళిపోయాడు. సో నాకు ఫస్ట్ తెలియలేదు ఏం చేయాలో. తర్వాత పోలీస్ స్టేషనరీస్ అని ఉంటాయి, అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేస్తే టైం అడిగారు. అతన్ని ఫిక్స్ చేశారు, నాతో పాటు ఉండి నా దగ్గర లాక్కున్న అతన్ని ఫిక్స్ చేశారు. 25 years బ్యాక్ ఫిక్స్ చేసి అతను ఇప్పుడు కూడా చూపించారు మన టెక్నికల్ టీము. అతని ఫేస్, అతని హైట్ అంతా ఫిక్స్ చేసేసి ఈ ఫీచర్స్ లో ఉన్న వాళ్ళు టౌన్లో, లండన్ సిటీలో ఉన్న సుమారు కొన్ని వేల కెమెరాస్ లో వీడు ఎక్కడున్నాడు, ఈ టైంకి ఎక్కడున్నాడు అంటే డర్బీషైర్ లో పలానా స్ట్రీట్ నెంబరు, పలానా హౌస్ లో వాడు ఉన్నాడు అని విత్ ఇన్ మినిట్స్ తెలిసిపోయింది. వెంటనే అక్కడికి చెప్తే నేను ఇక్కడ విజువల్స్ చూస్తూనే ఉన్నాను,
కెమెరా ముందు కూర్చొని విజువల్ చూస్తూనే ఉన్నాను. అక్కడికి వెళ్ళిన వాళ్ళు డోర్ కొట్టి వాళ్ళు బయటకు తీసి కన్ఫర్మ్ చేస్తున్నారు. ఎస్ ఇతనే అని కన్ఫర్మ్ చేసిన తర్వాత నా బ్యాగేజీ అన్ని కూడా సెట్ చేసి అవి తీసుకొచ్చి పెట్టుకున్నాం. ఇప్పుడు కూడా మన టీం టెక్నికల్ టీం వాళ్ళు చూపించింది, ఒక పర్సన్ ని టార్గెట్ చేసి అతను పెట్టారు. మన దగ్గర ఉన్న 93 కెమెరాల్లో ఇతను ఎక్కడ తిరిగాడు, ఈ రోజు నిన్న రేపు ఎప్పుడు కూడా రికార్డ్ అయిన ప్రతిదీ దాంట్లో విజువల్ చూడొచ్చు. ఒక వ్యక్తి మన ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఈ కెమెరాస్ అన్నింటిలో దాటుకొని ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు, ఈ క్రైమ్ కంట్రోల్ చేయడానికి అయితే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ముఖ్యంగా మున్సిపాలిటీకి, ఎమ్మెల్యే గారికి, పోలీస్ వ్యవస్థకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా మున్సిపాలిటీకి ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇంక తెలుసు, మన వెహికల్ మూవ్మెంట్ ఎక్కడ ఏం చేస్తున్నాము, వెహికల్ ఎన్నిసార్లు వెళ్ళింది, వెహికల్ అక్కడ ఆపేసారా, అక్కడ ఆపేసి ఎందుకు అక్కడి నుంచి ఇంకా కదలటం లేదు, అక్కడి నుంచి ఇంకొక డంప్ యార్డ్కి ఎప్పుడు వెళ్ళింది, డంప్ యార్డ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ రావడానికి మాకు 40 minutes పడుతుంది. 2 hours అక్కడే వెయిట్ చేశారా, టైం వేస్ట్ చేస్తున్నారా అనేది మాకు బాగా ఉపయోగపడుతుంది. డిఎస్పీ గారికి అందరికి కూడా ఈ విషయంలో ధన్యవాదాలు. మాకు కూడా ఒక లాగిన్ ఇచ్చారు, మేము కూడా ఈ లాగిన్ లో మా వర్క్స్ అన్ని కూడా మానిటర్ చేసుకోవడానికి బాగుంటుంది. ముఖ్యంగా ఇప్పుడు పిల్లలు వీలింగ్ చేస్తున్నారు, అంటే ఒక వీల్ పైకి లేపి నడిపిస్తాం, ట్రిపుల్ రైడింగ్ చేయడం, ఒట్టునే క్షణికావేశంలో గొడవలు పెట్టుకొని మనం ఎవరు చూస్తారులే మనం అనే ధోరణి ఇక ఇప్పటి నుంచి వాళ్ళలో ఉండదు. ఒకవేళ ఉంటే కూడా పనిష్మెంట్స్ సివియర్ గా ఉంటాయని చెప్తున్నాను. ఇక్కడ ఉన్న మనం అందరము ఎవో 50 ఏజ్ అనుకుంటున్నారు, 40 ఏజ్ అంటే మనకు 15 నుంచి 16 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. దయచేసి పేరెంట్స్ అందరికీ నా విజ్ఞప్తి ఏమంటే, పిల్లలకి చెప్పండి, కదిలి మారింది, పూర్తిగా మారిపోయింది. మన పిల్లలు ఏదో చేసి ఇంటికి వచ్చేసి నాకేం తెలియదు అంటే ఊరుకునే పరిస్థితి కాదు. దానికి మనం కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ సమాజంలో మనం ఉన్నాం కాబట్టి బాధ్యత తీసుకొని పిల్లలకి చెప్పాలి. బాధ్యత తీసుకొని మనం కూడా ఇక నుంచి మనల్ని ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు, పైన వాడు దేవుడు కాదు, మూడో కన్ను ఒకటి మనల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది ఊర్లో ఉన్నంత వరకు. కాబట్టి నేరాలు జరగకుండా ఉండటానికే కాదు, చాలా మంది పిల్లల నడవడిక మార్చడానికి కూడా ఈ కెమెరాస్ బాగా ఉపయోగపడతాయని నేను నమ్ముతున్నాను. ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి ఎమ్మెల్యే గారి గురించి ఇంకా 2 విషయాలు చెప్పాలి. ఏమైనా అడిగితే ముందు సార్ చేసేస్తాం, వెహికల్స్ కావాలి అంటే ఇచ్చేస్తాను, కెమెరాస్ కావాలి అంటే ఎస్ డూ ఇట్, నో అని చెప్పే పరిస్థితి ఉండదు. ఊరికి ఇది కావాలి అని వెళ్ళిన ఎవరికి సార్ నో చెప్పడం నేను చూడలేదు. నేను కూడా 27 years నుంచి సర్వీస్ చేస్తున్నాను, చాలా మంది పొలిటికల్ పీపుల్ దగ్గర వర్క్ చేశాను. కానీ ఇలాంటి డైనమిక్ గా ఊరు కోసమే, ప్రజల కోసం మీరు ఏం చెప్పినా యాక్సెప్టెడ్. ఇప్పుడు ఇది చెయ్యాలి అంటే ఆ ఫండ్స్ డిఎస్పీ గారు ఇప్పుడు చెప్పినట్లుగా ఆ ఫండ్స్ ఎలా వస్తాయో తెలియదు. అసలు ఫండ్స్ గవర్నమెంట్ లో పెట్టి ఫైల్ మూవ్ చేసి ఫండ్స్ తెచ్చుకొని ఆ పని చేయడానికి టైం పడుతుంది. కానీ కదిరిలో మాత్రం అంత టైం పట్టదు. అది అవసరం అని కనుక అనుకుంటే ఆ పని అయిపోతుంది. దీనికి సార్కి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ వ్యవస్థని సమర్థవంతంగా నడపాలని ఆ టెక్నికల్ టీమును కూడా మరీ చెప్తున్నాను. మీరు కూడా దాన్ని అవి లేవు సార్, ఇవి లేవు సార్, అప్డేట్ అవ్వలేదు సార్ అని అనకుండా అందరికీ సార్. సో మీరు కూడా కొంచెం మన ఊరు వాళ్ళే కాబట్టి, ఇక్కడ వాళ్ళే కాబట్టి బాధ్యత తీసుకొని నడుపుతారని మీకు కూడా తెలియజేస్తున్నాను. ఆ టెక్నాలజీ తర్వాత ఇంకోటి కూడా అండి, చాలా మందికి చిన్న అపోహలు ఉన్నాయి. ఇది వైర్లెస్, ఎక్కడ ఏముంది వైర్లు కట్ అయితే రాదు, వర్షం పడితే దూరం విజువల్స్ కనపడవు, 360 degrees ఉండదు. ఆ కెమెరా ఇక్కడికే కదా, కరెంటు పోయినా చీకట్లో అది పనిచేయదు, పర్వాలేదు. మనమేదో గోడచాట్లో ఒక రాయేసి పరిగెడితే మనం కనపడం అనుకోవద్దండి. దీని జూమింగ్ లెన్స్ చాలా హై క్వాలిటీతో ఉంది. ఎంత వర్షమైనా క్లైమేట్ కంట్రోల్, మీరు వర్షము, దుమ్ము, చలి, మంచు, మీకు ఏమున్నా పర్టికులర్ గా ఆ పాయింట్ లో విజువల్ నాకు కావాలి అంటే ఆ విజువల్స్ ని మనం గ్యారంటీగా తీసుకోవచ్చు. కెమెరా ఇక్కడ ఉంది కదా, నేను 100 అడుగులు దూరంలో ఉన్నానంటే 350 feet దాకా ఉన్న వాళ్ళు కూడా కనపడతారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే భయపెట్టాలని కాదు, అవేర్నెస్ క్రియేట్ చేసి మనమందరం కూడా కొంచెం జాగ్రత్తగా కనుక మసులుకున్నట్లయితే నెక్స్ట్ జనరేషన్ ఒకటి వాళ్ళ తర్వాత ఒకరు ఈ క్రైమ్ కూడా తగ్గించుకోవచ్చు, అందరికీ బాధ్యత కూడా నేర్పించవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కెమెరాస్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, చాలా మున్సిపాలిటీస్ లో, మున్సిపాలిటీ వాళ్ళ కొలాబరేషన్ లో కూడా కొన్ని పెట్టున్నాం, ఇంతకుముందు నేను చేసిన స్టేషన్ లో కూడా. కానీ ఇంత సమర్థవంతంగా 100 కెమెరాలు పెట్టి ప్రతి పాయింట్ ని జల్లెడ పట్టినట్లుగా చేసి ఆ డబ్బులు తీసుకొని వచ్చి సార్ ఇవన్నీ ఏర్పాటు చేసినందుకు, పైగా దాతలు కూడా దానికి సహకరించినందుకు దాతలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను.